కీర్తన సంఖ్య 24. ఈ కీర్తనలో 10 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తన యొక్క నేపథ్యం 2 సమూయేలు 6వ అధ్యాయం 12వ వచనం, మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయం. దావీదు దేవుని మందసమును ఒబెదెదోము ఇంటిలో నుండి యెరూషలేములో దేవుని యొక్క మందసం కోసం సిద్ధపరిచిన స్థలానికి తరలిస్తున్నటువంటి సందర్భంలో రాశాడు అని బైబిల్ పండితులు వ్యాఖ్యానిస్తారు. ఈ కీర్తనను 2 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగము మొదటి 6 వచనాలు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి వాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతత్వమునందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. ఈ భాగానికి పెట్టిన పేరు భూమి, అందులోని సమస్తానికి సృష్టికర్త, యజమాని మరియు పరిపాలకుడును భీకరుడైన దేవుని సన్నిధిని ఎవరు సమీపించగలరు? రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. ఎంచేతనంటే దేవుని మందసాన్ని కిర్యత్యారీములోని అబీనాదాబు ఇంటిలో నుండి దావీదు తీసుకొని వస్తున్నాడు. అది మధ్యలో ఈ అబీనాదాబు కుమారుడైనటువంటి ఉజ్జా చేసిన గొప్ప పాపమును బట్టి ఉజ్జా అక్కడే చనిపోతాడు. దేవునికి ఉగ్రత అతని మీద పడిందని దావీదుకి అర్థమైంది. దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని పద్ధతిలో చేయాలని దావీదుకి అర్థమైంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు బహుశా ఒబెదెదోము ముందుకొచ్చి మా ఇంట్లో పెట్టమని చెప్పాడేమో. అంచేత దేవుని మందసము ఒబెదెదోము ఇంట్లో ఉండిపోయింది. దేవుని యొక్క అతి పరిశుద్ధ సన్నిధికి సాదృశ్యంగా దేవుడు తన మధ్యలో నివసించడానికి ఇష్టపడిన కారణం చేత ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు మోషేతో. ఎలా నిర్మించాలి, ఎవరు చేయాలి, ఎలా చేయాలి, దాని వివరణ నిర్గమకాండం 25వ అధ్యాయం నుండి 40 దాకా వివరించబడింది. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన సన్నిధికి సామాన్య మానవుడు చేరాలంటే ఎలా సాధ్యమో దేవుడు వివరించాడు. ఆ పద్ధతిలోనే దేవుని సమీపించాలి. దాన్ని ఎవరు మార్చడానికి వీల్లేదు. అయితే ఉజ్జా చేసినటువంటి గొప్ప పాపమును బట్టి దేవుని ఉగ్రత ఉజ్జా మీద పడింది. దావీదు తన పద్ధతిని సరిచేసుకున్నాడు. మరలా దావీదు దేవుని పద్ధతిలో దేవుని మందసాన్ని సిద్ధపరచడానికి తాను పూనుకున్నాడు. బహుశా ఫిలిస్తీన్లకు దేవుని యొక్క పరిశుద్ధత గురించి కానీ దేవుని యొక్క నియమ నిబంధనల గురించి తెలియదు కనుక బహుశా దేవుడు దాన్ని అనుమతించుండొచ్చు. అట్లా అని చెప్పి దేవుని పద్ధతిని దేవుని యొక్క చిత్తమును దేవుని పద్ధతిలోనే చేయాలి. దావీదు దాన్ని అలా చేయటానికి పూనుకున్నాడు. అంచేత దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి ఎవరు వెళ్ళగలరు అంటే, దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో ఎవరు నిలబడతారు? వ్యర్థమైన దాన్ని మనసు పెట్టకూడదట, కపటముగా మాట్లాడకూడదట, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉన్న వారే. ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఎవరి వల్ల సాధ్యం అవ్వదు. అంచేతనే దేవుడు మానవుడిగా, మెస్సియాగా యేసుక్రీస్తు శిలువలో చేసినటువంటి ఆ విమోచన కార్యం ద్వారా యేసయ్య చిందించినటువంటి పవిత్రమైన నిర్దోషమైన ఆ రక్తంలో పాపములు శుద్ధి చేయబడతాయి గనక పాప పరిహారం పొందిన వారు మాత్రమే అతి పరిశుద్ధమైన దేవుని చేరగలరు అని ఈ వాక్య భాగాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 2వ భాగం 7 నుండి 10 వచనాల వరకు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మీ మనల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల రాజు ఎవరు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యముల గల యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దావీదు ఈ దేవుణ్ణి మహిమగల రాజుగా వివరిస్తున్నాడు. ఇంచుమించు క్రీస్తు పూర్వం 1000 ఆ ప్రాంతంలో మహిమానిత్యమైనటువంటి రాజు సియోను పర్వతంపై ఉన్న ఆలయంలో నివసించడానికి ఎంచుకున్నాడు. దాదాపు 2000 సంవత్సరాల క్రితము మెస్సియాగా యేసుక్రీస్తు రాకతో, అనగా శిలువలో యేసయ్య చేసినటువంటి విమోచన కార్యం ద్వారా
రక్షకుడైన ప్రభు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వ్యక్తుల అంతరంగంలోనూ మరియు వారి మధ్యలోనూ నివసించుచున్నాడు. అది చాలా ప్రాముఖ్యమైనదనమాట. ఈ రెండవ భాగంలో బహుశా ఈ మహిమాన్వితమైన రాజు వస్తున్నాడు కనుక మీరంతా సిద్ధంగా ఉండండి అని చెప్పినట్టుగానే ఉంది. ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరు ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించిన వారు పాప పరిహారం పొందుకొని పవిత్రమైన దేవుణ్ణి సమీపించగలరు. యేసయ్య మొదటి రాకడలో పాపుల రక్షకుడుగా విమోచకుడుగా ఆయన వచ్చాడు. రెండోసారి రాజుల రాజుగా ప్రభులకు ప్రభుగా వస్తాడు. బహుశా మొదటి రాకడ రెండో రాకడ ఇవి రెండింటిని కీర్తన 24 మనకు గుర్తు చేస్తుంది అని మనం గ్రహించాలని నేను భావిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. ఆమేన్.